అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా రేపు స్వామివారి కళ్యాణం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మహోత్సవాలకు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని డీసీ చక్రధర్రావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ మహా. వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం, సాయంకాలం స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం, అలాగే మరియు సదస్యం, రోజు కూడా వాహనాలతో స్వామివారి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు, తదుపరి చక్రస్నానం శనివారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజులు కూడా ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ, పోలీస్, ఫైర్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నింటి సహకారంతో నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు 2-3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ సన్నిధం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వారు కూడా స్వీపర్లతో శుభ్రం గ్రామం అంతా కూడా గ్రామం మరియు సోమవారం అమ్మవార్లు వెళ్ళి మార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందని